అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. పెద్దలకు, పూజ్యులకు, మా ప్రేక్షక హృదయాలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ धाधि थुम नम किता थकधाधि थुम नम थकदिमी. కొన్ని బంధాలు దైవకల్పితాలు. అదే ఈ కనిపించే బాబాయ్ అబ్బాయి అనుబంధం. భోగరాజు దువ్వూరి వారి బంధం మాటల్లో చెప్పలేనిది. వారి మధ్య భేదం వయస్సు మాత్రమే. వారి హృదయాలు మాత్రం ఎన్నో ఏళ్ల నాటి అనుబంధమా అన్నట్టు పెనవేసుకుపోయాయి. మొదటి పరిచయంలోనే తెలుగు భాషా సేవలో తరించాలని అబ్బాయి కోరికను బాబాయ్ దగ్గరుండి జరిపించే మహాయజ్ఞం మీ అభిమాన జీకే తెలుగు టాకీస్. ఈ టాకీస్లో ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ ఏమని చెప్పను. ఇక్కడ కథలు, కవితలు, గజల్స్, కావ్యాలు, కవుల చరిత్రలు, పద్యాలు, ఆనాటి మేటి పాటలు, అన్నమయ్య కీర్తనలు, నాట్యాలు, భక్తి ప్రపంచం, పురాణ విశేషాలు, బాల సాహిత్యం, ఇలా చెప్పుకుంటూ పోతే జీకే తెలుగు టాకీస్ ఒక సాహితీ సముద్రం. ఈ గర్భంలో ఎన్నో జాతిరత్నాలు. సాహిత్య రూపకాలకు స్వీయ నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెలుగు జాతికి అంకితం చేసిన అబ్బాయికి తోడుగా బాబాయ్ నడిపించే ఈ టాకీస్కి జేజేలు పలుకుదామా? జై తెలుగు తల్లి. తెలుగు భాష అభిమాని ఎర్రమిల్లి భవాని. ప్రతి సంవత్సరం ఉగాది నాడు తెలుగు భాషాభిమానులను రంజింపచేయాలని, అలాగే ఈ నేటి యువతరం ఎవరో ఒక్కరైనా సరే ఈ తెలుగు భాషకి ఆకర్షితులై మరి నేటి ప్రాచీన పోకడలకు లొంగిపోకుండా కనీసం కోటిలో ఒక్కరైనా సరే మార్పు చెందితే జీకే తెలుగు టాకీస్ ఆశయం నెరవేరినట్టే. ఒక్కరేమిటి, ఈరోజు 4000 హృదయాలు, అద్భుతమైన హృదయాలు ఈ టాకీస్లో నిత్యం కళకళలాడుతున్నాయి. ఎంతోమంది అద్భుతమైన తెలుగు భాషాభిమానుల వేదిక జీకే తెలుగు టాకీస్. నేను ఒక చిత్రమైన ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాను. అదే జీకే తెలుగు టాకీస్. నేను చాలా కాలం నా పర్సనల్ ఫేస్బుక్ ఖాతా కృష్ణ దువ్వూరి అనే ఐడి నుంచి చాలా కాలం అక్కడ నేను ప్రతిరోజు అందరితో సంభాషించడం, పలకరించడం, మాట్లాడడం జరుగుతూ ఉండేది. ఎంతోమంది రకరకాల బాధలతో, విషాదాలతో, వికారాలతో, కొంతమంది తీవ్రమైన పగ, ద్వేషాలతో ఎన్నో రకాల పోస్టులు కనిపిస్తూ ఉండేవి. మనం వాటి మీద ధ్యాస పెట్టకపోయినా సరే అనేక మంది లోపల లోతైన భావాలలోంచి ఆనందం కోరుకుంటూనే పగ, ద్వేషం, అసూయ, అపార్థాలు ఇవన్నీ కూడా వెళ్ళగక్కుకుంటూ చిత్ర విచిత్రమైన పోకడలతో చాలా కష్టంగా అనిపించేది పర్సనల్ ఎఫ్బీలో నిలదొక్కుకోవాలంటే. అందుకని ఒకానొక రోజుని నేను పర్సనల్ ఎఫ్బీకి సెలవు తీసుకుని నా జీవితాంతం కూడా అద్భుతమైన ప్రేక్షకులు నిలయమై ఉన్న జీకే తెలుగు టాకీస్ ఎఫ్బి పేజీలోనే నా శాశ్వత నివాసం నేను కోరుకున్నాను. నేను ఇప్పుడు ఉండేది ఇక్కడే. ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచం. ప్రేక్షకుల హృదయాలే నాకు ఆలయాలు. ద్వేషం, పగ, అసూయ, అపార్థం ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. అవి మనందరికీ తెలుసు. కానీ ఎంత చిత్రం అంటే అవే మనం మళ్ళీ 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 వద్దనుకుంటూనే పుట్టిస్తూ, పెంచుకుంటూ, పంచుకుంటూ దాని ద్వారా బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, రకరకాల మానసిక బాధలకి గురవుతూ మనసుని రంజింప చేసుకునే అవకాశాలు ఉన్నా సరే మరీ కృంగిపోయేలా చేసుకుని నిత్య జీవితంలో
అనేక మంది రకరకాల మానసిక బాధలు పడుతుంటే అది చూడలేక ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, మన భాషలోని గొప్పదనాన్ని తెలుసుకుని మన మాతృభాష ఇచ్చే అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని 10 మందికి పంచి, అది ఈ క్షణంలో ఎవరైనా గుర్తించలేకపోయినా సరే ఎప్పుడో అప్పుడు గుర్తించి ఒకే ఒక్కరు మార్పు చెందినా సరే జీకే తెలుగు టాకీస్ ఆశయం సిద్ధించినట్లే అని భావించి ఒక విచిత్రమైన ప్రపంచాన్ని నాకు నేను సృష్టించుకున్నాను. దాని పేరే జీకే తెలుగు టాకీస్. మనం ఆనందం పొందాలంటే వేరొకరిని నిందించాల్సిన అవసరం లేదు, వేరొకరిని దూషించాల్సిన అవసరం లేదు. అలాగే మనం సంతోషంగా ఉండాలంటే మనకేమి కావాలో మనం తెలుసుకోవాలి తప్ప నువ్వు మారాలి అని ప్రపంచాన్ని పదే అడిగితే ప్రపంచం ఎప్పుడూ ఒక మనిషి కోసం మారదు. మనం మారడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. మనం మారితే, మనల్ని చూసి మరొకరు మారితే, ఒకరి నుంచి ఒకరు మారుతూ ఉంటే అప్పుడు ఆ చుట్టూరా ఉన్న ప్రపంచమంతా కూడా మంచి మనసులతో, చక్కటి హృదయాలతో వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రదేశం అది ఇల్లైనా, సమాజమైన, పట్టణమైన, నగరమైన, మరే దేశమైనా అలా అందరూ చక్కగా హాయిగా మంచి భావాలతో, అద్భుతమైన ఆశయాలతో జీవిస్తే ఎటువంటి రోగానికి కూడా ఆస్కారం లేదు. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ప్రతి ఉగాది నాడు కొంతమంది అద్భుతమైన వ్యక్తులకి, వారు నాకు తెలుసున్నవారు కావచ్చు, లేదా నేను అప్పుడప్పుడు కనిపించే కొంతమంది అద్భుతమైన వ్యక్తులు కావచ్చు, తెలుగు భాషని ప్రేమించే ప్రతి మనిషి కూడా నాకు ఆత్మబంధువు. అందుకే అటువంటి చక్కటి కొంతమంది వ్యక్తులను గుర్తించి వారిని ఈ వేదిక మీద జేజేలు పలకడం నా యొక్క వ్యాపకంగా గత 8 సంవత్సరాలుగా సాగుతోంది. ఇప్పుడు ఉగాది ఖగేశ్వరి పురస్కార విజేతలు ఎవరెవరో చూద్దామా? జీవితమే సఫలము అని ప్రతి సంవత్సరం కొంతమందిని గుర్తించి వాళ్ళకి జేజేలు పలుకుతూ వస్తున్నాం. కొంతమంది చక్కటి హృదయాలని, వారు చేస్తున్న సేవలను, వారి యొక్క మంచి మనసును గుర్తించి వారిని ఈ వేదిక మీద ఈ సంవత్సరం సత్కరించాలని. సత్కరించడం అంటే ఏదో పెద్ద పెద్ద సన్మానాలు లేదా ఎక్కడో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆర్భాటంగా కాదు. జీకే తెలుగు టాకీస్ ఎప్పుడూ కూడా అంతర్జాలంలో అంతర్లీనంగా ఉన్న ఒక చిన్న గంట లాంటిది. ఎంతోమంది చక్కటి తెలుగు సేవ చేస్తున్నారు. వాళ్ళందరి ముందు కూడా నాది చాలా చిన్న ప్రయత్నం, చిన్న గంట లాంటిది మాత్రమే. పూజలో భగవంతుడికి నివేదన చేసిన తర్వాత హారతిచ్చేటప్పుడు కొట్టే చిన్న గంట లాంటిది జీకే తెలుగు టాకీస్. ఎంతోమంది తెలుగు తల్లికి ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము.
సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము. అత్యంత ఉత్సాహభరితమైన వ్యక్తి, అలాగే అత్యంత ఉత్సాహభరిత మహిళ అని ఈ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఖగేశ్వరి పురస్కారాలు ఈ సంవత్సరం వారిరువురు ఎవరో చూస్తారా? తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. ఆల్రౌండర్ జీకే తెలుగు టాకీసే కావచ్చు. మన భాషని మనం ప్రేమించాలి, ఇతర భాషని గౌరవించాలి, ఆచరించమని చెప్పట్లేదు. అందుకని ఆల్రౌండర్ అనగానే తొందరపడి మీరు నన్ను అపార్థం చేసుకుని ఇదేమిటి జీకే తెలుగు టాకీస్ ఈ ఇంగ్లీష్ పదవాన్ని ఏమీ అనుకోవద్దు. ఇంగ్లీషు పదాలు లేకుండా మన జీవితం గడవట్లేదు. కానీ మన జీవితం గడవాలంటే మాత్రం మన మాతృభాష తప్పనిసరి, అందులో ఎటువంటి రాజీ లేదు. అయితే ఈ సంవత్సరం ఆల్రౌండర్ అంటే అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఒక వ్యక్తికి ఈ ప్రతిష్టాత్మక ఖగేశ్వరి పురస్కారం ప్రకటిస్తున్నాం. జీకే తెలుగు టాకీస్ ప్రత్యేకించి ఇదొక చక్కటి ప్రపంచం. అటువంటి ఈ అద్భుతమైన ప్రపంచంలో కొన్ని చక్కటి హృదయాల్ని ఈ వేదిక మీద సత్కరించడం ఉగాది నాడు నా మనస్సుకి నాకు నచ్చిన ప్రక్రియ. అలాగే ఎన్నో తెలుగు రూపకాలు, ఎన్నో అద్భుతమైన కావ్యాలు, కవితలు, అలాగే పద్యాలు, కథలు ఎన్నో చేశాను ఇన్నాళ్ళు. కొత్త ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, పాత ప్రేక్షకులు నన్ను ఈ టాకీస్ని మరిచిపోయి ఉండవచ్చు. అయితేనే నా గురు సమానులైన, నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళైన శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు అద్భుతమైన ప్రణయ కవి. ఆయన కావ్యాలు ఎప్పుడూ కూడా ఈ జీకే తెలుగు టాకీస్లో ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చక్కగా అవి చూసి ఆనందించవచ్చు. అలాగే మరొకరు ఉటుకూరి జానకి రామారావు గారు అద్భుతమైన వారి రచనా శైలిని కూడా ఎన్నో రూపకాలు చేసి అందరికీ పంచాను. అలాగే ఎంతోమంది రచయితలు వాళ్ళు రాసిన కథలు చక్కగా దృశ్య రూపకంలో చేసి ఇక్కడ పొందుపరిచాను. జీకే తెలుగు టాకీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే పేరు. ఆసక్తి ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసుకోవచ్చు. మనకి వేల మిలియన్ వ్యూస్ రావాలి లేదా లక్షల కోట్ల మంది చూడాలి అని అవసరం లేదు. మొన్న మన నలుగురం సఖ్యతతో ఉంటే అది ఒక చక్కటి అద్భుతమైన బొమ్మరిల్లులా ఉంటుంది. శాంతి నివాసం అంటారు. శాంతి నెలకొన్న నివాసాన్ని శాంతి నివాసం అంటారు. జీకే తెలుగు టాకీస్ ప్రతి ప్రేక్షక హృదయానికి ఒక శాంతి నివాసం కావాలి. అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అటువంటి మన జీకే తెలుగు టాకీస్లో ఉన్న ప్రతి ప్రేక్షక హృదయం నాకు అత్యంత ముఖ్యమైనది. ఇక్కడేదో కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోయినా ఇప్పుడు నేను ప్రకటించే కొంతమంది పేర్లు ఈ పురస్కారాలకి ప్రకటించిన తరువాత మిగతా వారందరూ కూడా దానికి అనర్హులు అని మీరు భావించవద్దు. ఎవరి పేరైనా పలకలేదు అంటే వారు ఇక్కడ ఉంటారు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు,
తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. పసిపాపగా పలకబట్టి పెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు, పసిపాపగా పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు. మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు, మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. నేనెప్పుడు ఎవరిని మరిచిపోను. ఒక్కసారి నా హృదయానికి కానీ తెలుగు భాషాభిమానిగా నాకు దగ్గరైన వారిని కానీ నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లో దాచుకుంటాను. ఈ మధ్యకాలంలో మన మహాకవులు డాక్టర్ సినారే గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, పింగళి గారు, వేటూరి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇంకా అద్భుతమైన ఆనాటి మేటి కవుల సాహిత్యం ఈనాటి ప్రపంచానికి, ప్రత్యేకించి నేటి యువతకి తెలియాలని వారి యొక్క చిత్రాలతో, అద్భుతమైన చిత్రకారుడు శ్రీ పొన్నాడ మూర్తి గారు గీసిన వారి యొక్క చిత్రాలతో అందరికీ తెలియాలని, మరి వారిని నిత్యం మనం పూజించుకోవాలని ఎన్ని అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఎన్ని అద్భుతమైన బాణీలు ఇచ్చారు. ఆ సాహిత్యం, ఆ స్వరాలు, ఆ గానం లేకపోతే అసలు మనం ఈ నిత్య జీవితాన్ని ఇంత ఆనందంగా గడపగలమా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆనాటి పాట ప్రాణం పోసింది, పోస్తుంది కూడా రాబోయే కాలంలో కూడా. కానీ నేటి పాట ప్రాణం తీస్తుంది. అసలు అవి పాటలా అని విమర్శించడానికి కూడా సమయాన్ని వ్యర్థం చేయడమే. నేను ఇందాక చెప్పినట్టుగా మనం సంతోషంగా ఉండడానికి ఇంకొకరిని విమర్శించిన ఆ సమయాన్ని కూడా మనం వ్యర్థం చేసుకోవడం నిజంగా వ్యర్థమే. కాబట్టి నేటి తరానికి మన తెలుగు భాషలోని అద్భుతమైన సాహిత్యపు విలువలు తెలియాలి. అందుకనే పాట మీది మాట నాది అనే కార్యక్రమంలో ఇప్పటికే 150 అద్భుతమైన సాహిత్యపు రసగుళికలు అందరికీ పంచాం. ఆ పాటలకి ప్రేక్షకులు కానీ, అద్భుతమైన సాహిత్యాన్ని కోరుకునే కొన్ని కళాహృదయాలు, అలాగే రస పిపాసులు, నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత చక్కటి గుర్తు వాళ్ళకి ఆనాటి సాహిత్యం, ఆ పాటలు అవన్నీ నాకు గుర్తు చేస్తూ నన్ను ఆ పాటలని వాళ్ళకి వినిపించమని కోరుతూ వాళ్ళని చూస్తే నేను నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. బాల్యం 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 అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. బాల్యం మళ్ళీ వస్తే బాగుంటుంది, బాల్యం మళ్ళీ వస్తే బాగుంటుంది, నాకు బాల్యం వెళ్ళిపోయింది అయ్యో అని. బాల్యం ఎక్కడికి వెళ్ళిపోలేదు. బాల్యం ఎప్పుడూ ఇక్కడే ఉంది. కాకపోతే నేటి మనిషి ఎక్కువగా ఇక్కడ పని పెట్టుకుంటున్నాడు. మౌనంగా ఉంటే ఇక్కడ గుండె లోతుల్లో భావాలన్నీ, బాల్యం అంతా బయటకు వస్తుంది. అందుకే అన్నారు మౌనం బంగారంతో సమానమని.
కానీ నేటి కాలంలో ఆకర్షణలకి లొంగిపోయి అసూయ ద్వేషాలతో ఆడుకుంటూ పగ ప్రతీకారాలతో పాడుకుంటూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చెబితే ఇంకొకళ్ళు విని బాగుపడాలనుకోవడం మన మూర్ఖత్వమే. అందుకని మనకి మనమే చెప్పుకోవాలి, మనకి మనమే మారాలి. దుష్టులను దూరంగా ఉంచమని ఎప్పుడో చెప్పారు. నీకు నచ్చలేదా, లేదా నీకు సరిపోలేదా, పూర్తిగా వాళ్ళని వదిలేయాలి, పట్టుకుని వేళ్లాడకూడదు. మనకు నచ్చిన మనుషులతోటి, మనకు నచ్చిన విషయంతోటే మన యొక్క జీవన విధానం ఉండాలి. అందుకే నేను ఈ సంవత్సరంలో చెప్పే మాట ఒక్కటే: నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ గురించే నువ్వు ఎక్కువగా తెలుసుకో, పక్కవాడి బాగెప్పుడూ కోరుకో, నీ బాల్యం నీతోటే ఉంటుంది. ఇదే ఈ సంవత్సరం జీకే మాట.